గులాబ్ జామ్ చేద్దాం అనుకుంటున్నా. సో అలాగే మేము తిరుపతి కూడా వెళ్ళలేదు. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను, మీరు లాస్ట్ వీడియో చూస్తుంటే తెలుస్తుంది. ట్రిప్ అని సర్ప్రైజ్ అని అనుకున్నాను, మా పిన్ని సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నా. బట్ మా అంతా వెళ్ళలేదన్నమాట. ప్లాన్ మొత్తం రివర్స్ అయిపోయింది. ఎందుకు వెళ్ళలేదు అంటే కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల వెళ్ళలేదన్నమాట. అర్థమైందని అనుకుంటున్నా పర్సనల్ రీజన్స్ అంటే. సో ఇంకా అది నెక్స్ట్ వీక్కి పోస్ట్ పోన్ చేశాము. ఇంకా ఈరోజు ఖాళీగా ఉన్నాం కదా అన్నట్టు నేను ఇంకా గులాబ్ జామ్ చేద్దాం అనుకుంటున్నాను. చెప్తాను ఎలా చేస్తున్నా ఏంటి అని. ముందైతే ఇవి నేను చాప్ చేద్దాం అనుకుంటున్నా, జీడిపప్పు మొత్తం క్యాష్యూస్. సో మిగిలింది ఇంకా నేను ఇది చేస్తూ మాట్లాడుకుందాము. ఈలోపు నేను టైం అయిపోతుంది, మా హస్బెండ్ వస్తారు మళ్ళీ. సో ఇంకా నేను ఇదంతా ప్రిపేర్ చేస్తూ మనం మాట్లాడుకుందాము. ఎందుకు ఏంటి అసలు తిరుపతి ఎందుకు వెళ్దాం అనుకున్నాము అదంతా నేను చెప్తాను ఇప్పుడు. సో ముందైతే చాప్ చేద్దాం. యాలకులు ఇలా ఓపెన్ చేద్దాం దీన్ని. మీరు ఎలా వేస్తారు? యాలకులు పొడేస్తారా లేకుంటే ఇట్లా నాలాగా వేస్తారా? నేను దీన్ని పాకంలో వేద్దాం అనుకుంటున్నా. సో అందుకోసం ఇలా కొంచెం ఓపెన్ చేస్తున్నాను దీన్ని. అన్నట్టు చెప్పలేదు కదా అసలు ఎందుకు వెళ్దాం అనుకున్నాం తిరుపతి అని. యాక్చువల్గా మ్యారేజ్ అయిన తర్వాత అందరి ఇళ్ళకి వెళ్తుంటారు కదా, రిలేటివ్స్ అందరి ఇళ్ళకి. సో అందరి ఇళ్ళకి వెళ్ళాం మేము కూడా. బట్ మా లాస్ట్ బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. మా బాబాయ్ తిరుపతిలో ఉంటాడు, లాస్ట్ బాబాయ్. సో ఇంకా బాబాయ్ రమ్మంటా ఉన్నారనమాట ఇంకెప్పటి నుంచో. ఇంకా అలా వెళ్దాం అనుకున్నాము. ఇంకా ఎలాగో వెళ్తున్నాం కదా, అటు నుండి గుడికి కూడా వెళ్దాము, తిరుపతిలోనే కదా అన్నట్టు ప్లాన్ అనమాట. సో అవి రెండు ప్లాన్ కోసం మేము తిరుపతి వెళ్దాం అనుకున్నాము. బట్ ప్లాన్ మొత్తం రివర్స్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వీక్ నేను మా పిన్నిని సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నా, అవుతుందో లేదో చెప్పలేము. ఎందుకంటే ఇంకా ఫుల్ అలర్ట్ ఉంటుంది. ఇప్పుడు చూసి ఉంటుంది లాస్ట్ వీడియో నాది. సో ఇంకా పక్కా అసలు నేను చెప్పినా కూడా వినదనుకుంటున్నాను నేనైతే. బట్ నేనైతే ట్రై చేస్తా చేయడానికే, సర్ప్రైజ్ చేయడానికి. సో చూద్దాము, ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇవైతే చాప్ చేసేసాను. ఇప్పుడు పిండి కలిపేస్తా. ఏదో ఒకటి మార్కెట్లో మనకి ఏదో ఒకటి దొరుకుతూ ఉంటుంది కదా. సో మనకి ఏ పిండి ప్యాకెట్ అవైలబుల్గా ఉంటే అది తీసేసుకోండి. ఒక దాంట్లో కలుపుదాం. ఆ ప్యాకెట్ మొత్తం నేను ఇలా బౌల్తో చూసాను అనమాట. అది ప్యాకెట్ 200 grams ఉంది. సో నాకు ఈ బౌల్ నిండా వచ్చిందనమాట. ఎందుకు ఇలా అంటే మళ్ళీ షుగర్ని కూడా మనం మెజర్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది అన్నట్టు నేను దీంట్లో వేసాను అనమాట. సో ఇప్పుడు ఇది ఇందులో వేసేద్దాం. నేను దీన్ని పాలతో కలుపుదాం అనుకుంటున్నా. సో ఆల్రెడీ నేను కాచి చల్లార్చిన పాలు ఇవి. సో ఈ పాలతోటి నేను మొత్తం కలిపేస్తాను. సో పిండిని ఇలా కలిపేసాను. కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ వరకు దీన్ని పక్కన పెట్టేద్దాం. ఈలోపు పాకం పట్టేసుకుందాము. ఈలోపు ఇది సోక్ అవుతుంది కదా, మొత్తం నానిపోతుంది. ఇదే బౌల్ ఇట్లా పెట్టేసేద్దాం దీన్ని. కాసేపు దాన్ని అలా వదిలేసి ఇప్పుడు పాకం ప్రిపేర్ చేద్దాం. షుగర్ ఇట్లా తీసుకుంటున్నా, అంటే ఒక 1/3 అని చెప్పచ్చు. మేము షుగర్ చాలా మైల్డ్గా తింటాము, అందుకోసం నేను స్వీట్ చాలా తక్కువ వేస్తున్నా. అంటే స్వీట్ అనేది మనకి అంటే ఎవరి టేస్ట్ సరిపడా వాళ్ళు వేసుకుంటే బాగుంటుంది. ఇంక ఇప్పుడు నేను షుగర్ వేసేస్తా. సో షుగర్ ఎంత వేసామో వాటర్ అన్ని 4 వేయాలి. అంటే ఇప్పుడు నేను 1/3 వేసుకున్నాను కదా, సో అలానే ఒక 3 times. దీనికి పాకం రానవసరం లేదు, జస్ట్ షుగర్ మెల్ట్ అయితే సరిపోతుంది. సో దీనిలా కలుపుతూ ఉండండి, లేకుంటే ఏమైనా అలా మెల్ట్ అయితే సరిపోతుంది షుగర్ మొత్తం. ఇందాక మాట్లాడుతున్నాం కదా తిరుపతి గురించి. ఇంకా ఆల్రెడీ నేను మొన్న బట్టలు మొత్తం వాష్ చేశాను, మళ్ళీ వాష్ చేయాలి నెక్స్ట్ వీక్. అది మళ్ళీ భయం అవుతుంది నాకు.
నేను స్వీట్స్ చాలా తక్కువ తింటా, బట్ ఇంక ఈరోజు మా హస్బెండ్ చేయమని చెప్పారనమాట. సో అందుకోసం నేను ఇది చేస్తున్నాను. లేకుంటే నేను అంత స్వీట్స్ అస్సలు ప్రిఫర్ చేయను, నేను చాలా తక్కువ, ఇంకెప్పుడో రేర్. ఎక్కువ నేను హాటే ప్రిఫర్ చేస్తాను అనమాట. షుగర్ బాగా బౌల్స్ రావాలన్నమాట. ఈలోపు మనము బౌల్స్ చిన్న చిన్న బాల్స్గా చేసి పెట్టేద్దాము. మొత్తం దీన్ని ఒకసారి మళ్ళీ ఇలా కలిపేద్దాము, ఎందుకంటే కలిపి కూడా ఒక 15 మినిట్స్ అలా అవుతుంది. సో ఈ 15 మినిట్స్ తర్వాత మళ్ళీ మనం పైన అంతా కొంచెం అలా వస్తుంది కదా క్రాక్స్ లాగా, సో అలా రాకుండా మళ్ళీ దీన్ని కలుపుదాము చక్కగా. ఇవి మీడియంగా చేసుకుంటేనే బాగుంటుంది, ఎందుకంటే మళ్ళీ మనం ఫ్రై చేసినప్పుడు చాలా ఉబ్బుతాయి కదా. సో అందుకోసం ఇది ఫస్ట్ ఇలా బాయిల్ చేసిన తర్వాత మళ్ళీ ఇలా క్రాష్ చేసి అండ్ దెన్ మనం మళ్ళీ బాయిల్ చేయాలి, ఎందుకంటే అప్పుడు క్రాక్స్ రాకుండా ఫ్రై చేసేటప్పుడు బాగుంటాయి అన్నమాట. ఈలోపు నేను దాంట్లో ఇలాచీ వేసేస్తాను. మీరు పౌడర్ అయితే కనుక ఇలాచి యాలకుల పొడి అయితే కనుక మీరు లాస్ట్లో యాడ్ చేయండి, బట్ నేను ఇట్లానే వేసేస్తున్నాను కాబట్టి మరిగేటప్పుడే వేసేస్తున్నాను. ఇది ఇలా నొక్కుతూ నేను అన్నీ ఈ సైజ్ చేద్దాం అనుకుంటున్నా. సో అలా మొత్తం చేసి నేను మళ్ళీ వస్తాను మీ ముందుకి. సో దీనిలోనే మరిగేటప్పుడు కొంచెం లెమన్ జ్యూస్ వేద్దాము. నేను లెమన్ ఎక్కడో పెట్టాను. ఓకే, కొంచెం నిమ్మరసం వేయడం వల్ల షుగర్ మళ్ళీ తిరిగి గడ్డ కట్టకుండా ఉంటుంది అన్నమాట. సో ఇంకా కట్టేసాను, కాసేపు దాన్ని అలా వదిలేద్దాము, చల్లగా అయిపోతుంది. ఈలోపు బాల్స్ మొత్తం చుట్టేయాలి ఫాస్ట్గా. బాల్స్ మొత్తం రెడీ చేశాను అనమాట, అన్నీ సైజ్ చేశాను మీడియం సైజు. ఎలాగో మనం డీప్ ఫ్రై చేస్తే మళ్ళీ అవి లావ్ అయిపోతాయి కాబట్టి నేను ఈ సైజ్ చేశాను. అండ్ దెన్ వన్ సైడ్ ఏమో ఇలా ఆయిల్ ఆల్రెడీ డీప్ ఫ్రైకి పెట్టాను అనమాట, డీప్ ఫ్రై చేసేయడమే. ఆయిల్ వేడెక్కింది, ఇంకా గులాబ్ జామ్ వేసేద్దాం. గులాబ్ జామ్ లో టు మీడియం ఫ్లేమ్లో ఉంటే లోపల కూడా బాగా ఉడుకుతుంది, పిండి పిండిగా ఉండకుండా అలా ఉంటుంది. సో చూసుకోండి మంట కూడా. సో ఇలా మంచి కలర్ వచ్చేసాక తీసేద్దాం. ఇప్పుడు ఇవి వేసేద్దాం. తీసేసాను ఇంకా 2 ఆయిల్. ఇప్పుడు షుగర్లో వేసేద్దాం. సో ఇవన్నీ ముందు మనం షుగర్ సిరప్ చేసాం కదా, అందులో వేసేద్దాం. సో దాంట్లో వేసేసాం కదా, ఇప్పుడు దాన్ని ఒక 2 అవర్స్ అలా వదిలేద్దాం. మొత్తం అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది షుగర్ సిరప్ మొత్తం. ఈ వీడియో ఎలా అనిపించింది అని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో అంతే ఈ వీడియో, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. ఫైనల్గా మనం కట్ చేసిన జీడిపప్పు వేసేద్దాం.